రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతకాలంగా కోలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. వాట్సాప్ స్టేటస్లు పెడుతూ రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా బడ్జెట్పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు ఆహ్వానమంటూ స్టేటస్ పెట్టారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జెడ్పీహెచ్ స్కూల్లో బహిరంగ చర్చకు రెడీ అని కోలికపూడి రాసుకొచ్చారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతకాలంగా కోలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. వాట్సాప్ స్టేటస్లు పెడుతూ రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా బడ్జెట్పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరో వాట్సాప్ స్టేటస్ రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇప్పటి వరకు తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడనే మాటను తీసివేయడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పెట్టిన ట్వీట్ బడ్జెట్ వ్యవహారం విషయంలో ప్రతిపక్షాలు ఎవరైనా కానీ చర్చకి రావాల్సి బహిరంగ చర్చకి వస్తారంటే తాము సిద్ధం అనేసి ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నుంచి 6 గంటల వరకు జెడ్పీ స్కూల్లో బహిరంగ చర్చకు సిద్ధంగా రెడీగా ఉంటారనేసి కోలికపూడి ట్వీట్ పెట్టాడు. అయితే ప్రధానంగా దీని ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 3వ బడ్జెట్ గా పేర్కొన్న ఈ 3వ బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఇటువంటి బడ్జెట్ వ్యవహారంలో ఎవరైనా విమర్శలు ఇస్తే బహిరంగ చర్చకి కానీ సిద్ధమంటూ తెలుగుదేశం పార్టీ వాదిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఈ రోజు ఆయన ట్వీట్ అర్థమయ్యేటట్టు చూపించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఎంపీపై వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికి కూడా పార్టీ పరంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేసిన ఈ ఇచ్చిన బడ్జెట్ లో వ్యవహారంలో చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ ని గౌరవిస్తూ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఈ బడ్జెట్ దోహదపడుతుంది. ఎక్కడ విమర్శలకు తావలేదు. విమర్శలు చేసేవారు ఎవరైనా ఉంటే బహిరంగ చర్చకి వస్తే దానికి సమాధానం చెబుతాం, దేనికి ఏ విధంగా కేటాయించారు, దానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామనేసి ఈ రోజు ట్వీట్ చేశారు. మానస. ఓకే, థ్యాంక్ యూ శివరాజేష్.